హలో ఎవ్రీవన్, మనం ఇవాళ సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ని రివ్యూ చేద్దాం. ఈ కంటెంట్ ఏంటి, టెక్స్ట్ బుక్లో ఏమేమి కంటెంట్ ఉందో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. దీంట్లో ఏమని చెప్తున్నారంటే, కౌంటింగ్ థింగ్స్ ఈజ్ ఈజీ ఫర్ అస్ నౌ. We can count objects in large numbers. For example, the number of students in school and represent them through numerals. We can also communicate large numbers using suitable number names. ఏమని చెప్తున్నారంటే, మనం స్కూల్లో కానీ ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ ఎంతమంది ఉన్నారో చెప్పగలుగుతున్నాం. అంటే ఒక 1000 మంది ఉన్నారు, ఒక 500 మంది ఉన్నారు అని మనం ఇప్పుడు అది ఎంత నెంబర్ అయినా కానీ కౌంట్ చేసి నెంబర్ చెప్పగలుగుతున్నాం. అదే ఏన్షియన్ టైమ్స్లో ఒక 1000 ఇయర్స్ అయితే కనుక ఇలా నెంబర్ చెప్పలేకపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ చిన్న చిన్న నెంబర్స్ తెలుసు. ఆ చిన్న చిన్న నెంబర్స్లోనే వాళ్ళు మాట్లాడుకోవడం, చెప్పడం చేసేవాళ్ళు అని ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. అయితే ఇప్పుడు అడ్వాన్స్మెంట్ వల్ల ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ మనం చెప్పగలుగుతున్నాము. అది ఫాస్ట్గా కూడా చెప్పగలుగుతున్నాం, స్లోగా కూడా కాకుండా చాలా ఫాస్ట్గా చెప్పగలుగుతున్నామని చెప్తున్నారు. ఇంకా కంప్యూటర్స్ వచ్చాయి. కంప్యూటర్స్ తోటి ఇంకా చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయగలుగుతున్నాం. ఒకప్పుడైతే ఒక 4 డిజిట్ నెంబర్ ఇంటూ 4 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్ చేయాలంటే చాలా వర్కౌట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడైతే జస్ట్ అలా ఫోన్లో అయినా క్యాలిక్యులేటర్లో క్లిక్ చేస్తే చాలు, వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుందని చెప్తున్నారు. We use numbers and know many things about them. Numbers help us count concrete objects. They help us to say which collection of objects is bigger and arrange them in order. Example, first, second, etc. అంటే ఫస్ట్ చిన్న నెంబర్ ఏది, పెద్ద నెంబర్ ఏది అని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు 2 సెక్షన్లు ఉన్నాయనుకో మన స్కూల్లో, 2 సెక్షన్లో ఏ సెక్షన్ పెద్దదని ఎలా చెప్తాం మనం? ఏ సెక్షన్లో ఎక్కువ మంది ఉంటే ఆ సెక్షన్ పెద్దదని చెప్తాం కదా. ఇలా నెంబర్స్ తెలియడం వల్ల మనం ఏది పెద్దది ఏది చిన్నదని తెలియజేయగలం అని చెప్తున్నారు ఈ పారాగ్రాఫ్లో. Think about various situations where we use numbers. List 5 distinct situations in which numbers are used. ఏదైనా 5 సన్నివేశాల్లో మీరు ఎప్పుడైనా నెంబర్స్ యూజ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు 5 సిచ్యువేషన్స్ చెప్పండి. నెంబర్స్ మీరు ఎప్పుడు వాడతారు? ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్లో ఎన్ని చాక్లెట్స్ కావాలి అని అడుగుతారు కదా. అదే ఇక్కడ అడుగుతున్నారు. అలాంటివి ఏమైనా చెప్పండి మీరు. ఇక్కడ అడుగుతున్నారు. ఇంకా ఏమడుగుతారు? క్రికెట్ ఆడుకుంటున్నారు అనుకోండి, మీరు క్రికెట్లో 6 కొట్టారా 4 కొట్టారా అనేది నెంబరే కదా, అక్కడ కూడా నెంబరే అడుగుతారు. వికెట్స్ ఎన్ని వికెట్స్ పడ్డాయని చెప్పడం అయినా నెంబర్స్ అడుగుతాం. ఎంత స్కోర్ చేసామని చెప్పడానికైనా నెంబర్ వాడు, అవునా కదా. ఇలా నంబర్స్ లేకపోతే మనం చాలా విషయాల్లో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేము వేరే వాళ్ళతో. సో నెంబర్స్ చాలా అవసరం అని చెప్తున్నారు ఈ పారాగ్రాఫ్లో. We enjoyed working with numbers in our previous classes. We have added, subtracted, multiplied and divided them. We also looked for patterns in number sequences and then many other interesting things with numbers. నంబర్స్తో ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, ఇంకా అలాంటివన్నీ చాలా చేసాము మనం అని చెప్తున్నారు. In this chapter we shall move forward on such interesting things with the habit of review and revision as well. ఇప్పుడు మనం రివిజన్ చేసుకుని ఇంకా ఫార్వర్డ్ వెళ్దామని చెప్పేసి అంటున్నారు. అదే నేను తెలుగులో రాశారు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సెకండ్ పేజ్. As we have done quite a lot of this earlier, let us see if we remember which is the greatest among these.
ఫస్ట్ సీక్వెన్స్లో చూడండి 92, 392, 4456, 89,742. నేను మీకు ఇంత ముందే క్లాస్లోనే చెప్పాను కదా, 2 డిజిట్ నెంబర్ అంటే టెన్స్లో ఉంటాయని, 3 డిజిట్ నెంబర్స్ అంటే హండ్రెడ్స్లో ఉంటాయని, 4 డిజిట్ నెంబర్ అంటే థౌజండ్స్లో, 5 డిజిట్ నెంబర్స్ అంటే 10,000లో ఉన్నట్టు. అంటే 89,742 నెంబరే గ్రేటెస్ట్ నెంబర్, అంటే పెద్ద నెంబర్ అని. వాల్యూలో కూడా ఇదే పెద్దది అనమాట. సో కింద నెంబర్స్లో మీరే చెప్పండి. 1902, 1920, 9201, 9021, 9210. వీటన్నిటిలో 9210 పెద్దది. 1902, 1920లో ఏది పెద్దది? 1920 పెద్దది. ఎందుకంటే ఇక్కడ 1902 కంటే 1920 పెద్దది కాబట్టి. సో 2 కంటే 20 పెద్దది కాబట్టి ఇక్కడ 1920 పెద్ద నెంబర్. అలాగే 9201, 9021లో 9200 ఉంది కాబట్టి ఇదే పెద్దది. 9021 కంటే 9201 పెద్దది. అలా మనం డిసైడ్ చేస్తాం. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు కిందన కెన్ యూ ఇన్స్టెంట్లీ ఫైండ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ ఇన్ ఈచ్ రో. కింద వాటికి మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు చెప్పాలి. పెద్ద నెంబర్ అంటే ఫస్ట్ డిజిట్స్ దేనికి ఎక్కువ ఉంటే అది పెద్ద నెంబర్. అండ్ ఆల్సో దాంట్లో కూడా డిజిట్స్ ఫస్ట్ పెద్ద నెంబర్ ఉన్నది అది బిగ్గెస్ట్ నెంబర్ అన్నట్టు. అయితే ఇప్పుడు దీంట్లో 59,785 గ్రేటెస్ట్ నెంబర్ కదా, ఎందుకంటే 5 డిజిట్ నెంబర్ ఉంది. అలాగే మిగిలిన వాటిలో ఎక్కడ 5 డిజిట్ నెంబర్ లేదు. సో 59,785 గ్రేటెస్ట్. 18 అనేది స్మాలెస్ట్, ఎందుకంటే 2 డిజిట్ నెంబరు. 2 డిజిట్ నెంబరే చిన్నది దీంట్లో, ఇంకా కిందన 1 డిజిట్ నెంబర్ లేదు కాబట్టి అదే స్మాలెస్ట్ నెంబర్. ఇంకా సెకండ్ క్వశ్చన్లో 1473, 89,423, 100, 5,310. వీటన్నిటిలో పెద్ద నెంబర్ ఏదో చెప్పండి. హైయెస్ట్ డిజిట్స్ ఉన్న వాటిలో పెద్ద నెంబర్ కదా, 89,423 ఈజ్ గ్రేటెస్ట్. ఇంకా స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్సే స్మాలెస్ట్, 2 డిజిట్ నెంబర్ లేదు దీంట్లో. 3 డిజిట్ నెంబర్స్లో 111 ఉంది, 450 ఉంది. 111 450 కంటే చిన్నది కాబట్టి 111 ఈ స్మాలెస్ట్. ఓకే, సారీ నేను కింద దానికి చెప్పాను ఆన్సర్. కింద దాంట్లో 111 ఈ స్మాలెస్ట్. పై దాంట్లో 100 ఈ స్మాలెస్ట్. కింద దాంట్లో ఏది పెద్దది? 75,284 ఈజ్ గ్రేటెస్ట్. 111 ఈజ్ స్మాల్. ఓకే, లాస్ట్ ఫోర్త్ దాంట్లో గ్రేటెస్ట్ నెంబర్ 12,002 ఈజ్ గ్రేట్. ఇంకా 124 ఈ స్మాల్. మీకు అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ వెళ్దాం.
We just looked at the number of digits and found the answer. The greatest number has the most thousands. The smallest is only in hundreds or in tens. మనం పెద్ద నెంబర్ అంటే థౌజండ్స్లో 10,000s 89,000s ఉన్నవి పెద్ద నెంబర్ అని, అలాగే డిజిట్స్లో 2 డిజిట్స్లో సింగిల్ డిజిట్స్లో ఉన్నవి చిన్న నెంబర్ అని మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు. ఇంకా ఇలాంటివి 5 చేసి మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి అని చెప్తున్నారు. నౌ హౌ డి వి కంపేర్ 4875 అండ్ 3542? 4875ని 3542తో ఎలా కంపేర్ చేస్తామని చెప్తున్నారు. దిస్ ఇస్ ఆల్సో నాట్ వెరీ డిఫికల్ట్. These two numbers have the same number of digits. They are both in thousands, but the digit at the thousands place in 4875 is greater than that in 3542. నేను ఇందాక చెప్పాను కదా, థౌజండ్స్ ప్లేస్లో ఉన్నది 4 కాబట్టి 3 కంటే 4 కాబట్టి 4000 గ్రేటర్. Therefore 4875 is greater than 3542. నెక్స్ట్ వీటిలో గ్రేటెస్ట్ స్మాలెస్ట్ కనుక్కోమంటున్నారు. మీరైతే చెప్పగలరని అనుకుంటున్నాను. చెప్పండి, వీటిలో గ్రేటెస్ట్ ఏది అవుతుంది? ఫస్ట్ ఏలో 4536, 4892, 4370, 4452. వీటన్నిటిలోనూ 4000 కామన్గా ఉంది. సో 4000 కామన్గా ఉంది కాబట్టి మనం హండ్రెడ్స్ ప్లేస్కి వెళ్ళి వాటిలో ఏది పెద్దది ఏది చిన్నదో మనం డిసైడ్ చేయొచ్చు. హండ్రెడ్స్ ప్లేస్కి వెళ్తే కనుక 4800 అన్నింటిలోకి పెద్దదే కదా. 4500, 4300, 4400 కంటే 4800 పెద్దది కాబట్టి 4892 గ్రేటెస్ట్. ఇంకా స్మాలెస్ట్ ఏమవుతుంది? హండ్రెడ్స్ ప్లేస్లో ఏది తక్కువ ఉందో అదే స్మాలెస్ట్ అవుతుంది కదా. 4370 స్మాలెస్ట్. ఇలా నెక్స్ట్కి కూడా చెప్పండి. 15,000 ఉంది ఇక్కడ. 15,000 అన్నిటిలో 15,000 ఉంది బీలో. సో 15,623. ఇంకా మనం హండ్రెడ్స్ ప్లేస్కి వెళ్ళిపోవాలన్నమాట. హండ్రెడ్స్ ప్లేస్లో 600 ఉంది. ఇక్కడ 100 ఏం లేదు, 73 ఉంది. ఇక్కడ 189 ఉంది. ఇక్కడ 800 ఉంది. వీటన్నిటిలో కల్లా పెద్దది 800 కదా. సో ఇది గ్రేటెస్ట్. సో మీకేమర్థమవుతుంది? ఫస్ట్ పెద్ద స్థానంలో ప్లేస్ నెంబర్, మీకు ప్లేస్ వాల్యూ చెప్పాను కదా, హైయెస్ట్ ప్లేస్ వాల్యూలో ఏది పెద్దగా ఉంటే అదే పెద్ద నెంబర్. దాని తర్వాత అన్నీ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, నెక్స్ట్ ప్లేస్ వాల్యూకి వెళ్ళిపోవాలి మనం. అలా కిందకి అలా జరుగుతూ వచ్చి మనం కంపారిజన్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ తక్కువ ఉన్నది 15,073 కదా, స్మాల్. నెక్స్ట్ దాంట్లో 25, 25, 25 అన్నీ 25,000 ఉన్నాయి. సో తర్వాత 200స్లో ఉన్నాయి, అన్నీ 200s ఉన్నాయి. 25,200, 25,200, 25,270, 25,210. సో వీటన్నిటిలో 200 కూడా కామన్గా ఉంది. ఇంకా 10th ప్లేస్లోనే డిఫరెన్స్ ఉంది చూడండి. 86, 45, 70, 10. సో వీటన్నిటిలో కూడా 86 పెద్దది కాబట్టి 86 ఈజ్ గ్రేటెస్ట్ నెంబర్. 25,286 is greatest number, and then 210 is smallest. 25,210 అలా కనిపెట్టవచ్చు మనం. ఇంక కింద దాంట్లో వచ్చేసరికి దీంట్లో మళ్ళీ డిఫరెన్స్ ఉంది. థౌజండ్స్లో కూడా డిఫరెన్స్ ఉంది. 24,000 సేమ్ ఉంది, కానీ 24,600 పెద్దది, ఎందుకంటే 25,500 చిన్నది కాబట్టి. ఇది గ్రేటెస్ట్. ఇంకా 6,000 చిన్నది కాబట్టి స్మాల్. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇలా మనం ప్లేస్ వాల్యూస్ని బట్టి, డిజిట్స్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇదే చెప్తున్నారు. ఇఫ్ ద డిజిట్స్ at hundreds place are also same in the two numbers, then what
డు వి డూ? ఇక్కడ 4000 ప్లేస్లో 4 ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో 8 ఉంది రెండింటిలో. సో కంపేర్ చేయాలంటే కనుక మనం టెన్స్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ 75 ఉంది, ఇక్కడ 89 ఉంది. సో ఇక్కడ మనం కంపేర్ చేసి చెప్పగలం ఏది పెద్దది ఏది చిన్నది. ఇప్పుడు నెక్స్ట్ 1.2.1కి వెళ్దాం. హౌ మెనీ నెంబర్స్ కెన్ యూ మేక్? Suppose we have 4 digits 7, 8, 3, 5. Using these digits we want to make different 4-digit numbers in such a way that no digit is repeated in them. Thus 7835 is allowed but 7735 is not. ఏమో చెప్తున్నారంటే ఈ 4 digits ఇచ్చారు కదా, 7, 8, 3, 5, ఈ 4 రిపీట్ అవ్వకూడదు. అంటే 7 ఒకసారి రాసి ఇంకోసారి రాయకూడదు, 8 ఒకసారి రాసి ఇంకో రాయకూడదు. ఇలా ఒక నెంబర్ ఒక డిజిట్ ఒక్కసారి మాత్రమే రాయాలి. అలా ఎన్ని అంకెలు రాయగలమో రాయాలి అని అడుగుతున్నారు. మేక్ యాజ్ మెనీ 4-digit numbers as you can. Which is the greatest number you can get? Which is the smallest number you can get అని అడుగుతున్నారు. గ్రేటెస్ట్ నెంబర్ అంటే మీకు చెప్పాను కదా, ఫస్ట్ ప్లేస్ వాల్యూ ఎక్కువ దేనికుంటే అది హైయెస్ట్ అనమాట. అలాగే ప్లేస్ వాల్యూ బట్టి కూడా ఆ ప్లేస్ వాల్యూలో ఏది పెద్ద నెంబర్ ఉంటే అది హైయెస్ట్. సో ప్లేస్ వాల్యూని బట్టి మనం థౌజండ్స్ ప్లేసే 4 డిజిట్స్తో మనం థౌజండ్సే చేయగలం. సో 8000 పెద్ద నెంబర్ అవుతుంది, 3000 చిన్న నెంబర్ అవుతుంది. 8 కంటే 3 చిన్నది కాబట్టి అలా. మీరు అరేంజ్మెంట్ కూడా ఫస్ట్ పెద్దది, దాని తర్వాత పెద్ద వచ్చిన అది రాయాలి, దాని తర్వాత పెద్దది ఏంటో అది రాయాలి, లాస్ట్లో చిన్నది, అప్పుడు అది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఇలా 8753. అదే చిన్న నెంబర్ రాయమన్నారు అనుకోండి, ఫస్ట్ చిన్న నెంబర్ ఏంటి 3, దాని తర్వాత చిన్న నెంబర్ 5, దాని తర్వాత చిన్న నెంబర్ 7, అన్నిట్లో పెద్దది 8, ఇలా లాస్ట్లో రాయాలి. అప్పుడు ఇది చిన్న నెంబర్ అవుతుంది 3578. Think about the arrangement of the digits in both. Can you say how the largest number is formed? ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చారు. యూజ్ ద గివెన్ డిజిట్స్ వితౌట్ రిపిటేషన్ అండ్ మేక్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4-digit నెంబర్స్. 2874తో ఇక్కడ మనం ఏకి వెళ్దాం. ఏలో 2874 ఉంది. నేను చెప్పాను కదా, గ్రేటెస్ట్ నెంబర్ రాయాలంటే ఫస్ట్ పెద్ద నెంబర్ రాసేయాలి. 8, నెక్స్ట్ది 7, నెక్స్ట్ది 4, నెక్స్ట్ది 2. ఇది గ్రేటెస్ట్ అవుతుంది. పెద్ద నెంబర్ నుంచి అలా 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 కిందకి వెళ్తూ ఉండాలి మనం. అదే స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఫస్ట్ చిన్నది రాయాలి, తర్వాత చిన్నది, తర్వాత చిన్నది, తర్వాత చిన్నది, ఇలా. నెక్స్ట్ బీలో చెప్పండి. గ్రేటెస్ట్ అంటే ఇంక ఇదే ఆర్డర్, 9, 7, 4, 1. స్మాలెస్ట్ అంటే దీనికి రివర్స్లో 1, 4, 7, 9. నెక్స్ట్ సిలో చెప్పండి. గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ పెద్దది 7, నెక్స్ట్ పెద్దది 5, 4, 0. స్మాలెస్ట్ 4-digit నెంబర్ అన్నారు. 0 ముందు వచ్చేసింది అనుకోండి, అది 4-digit నెంబర్ అవ్వదు. ఎందుకంటే 0కి వాల్యూ లేదు కాబట్టి. ముందు 0 ఉంటే వాల్యూ లేదు. 0కి ముందు ఏదన్నా నెంబర్ ఉంటేనే, లైక్ 1 ఉన్నా 2 ఉన్నా అప్పుడే వాల్యూ వస్తుంది, కానీ 0 ముందు ఉంటే వాల్యూ ఉండదు. సో 4570తో స్మాలెస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ చిన్న నెంబరు వ్యాలిడ్ అయింది 4 ఉండాలి, 0కి వాల్యూ లేదు కాబట్టి. నెక్స్ట్ నుంచి 0 ఉండొచ్చు, అప్పటి నుంచి వాల్యూ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ 0, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7, ఇలా 4057. ఇది స్మాలెస్ట్ అవుతుంది. నెక్స్ట్ డీలోకి వెళ్తే 1762తో గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ మీకు హింట్ కూడా ఇచ్చారు, ఈజ్ ఏ 3-digit నెంబర్ అని.
నెక్స్ట్ 1762లో 1762తో మనం పెద్ద నెంబరు 7621 కదా, చిన్న నెంబరు దీన్ని రివర్స్లో 1267 అంటే. నెక్స్ట్ 5403లో 5430 రివర్స్లో రాయలేము ఎందుకంటే జీరోకి ఫస్ట్ వాల్యూ లేదు కాబట్టి. సో ఫస్ట్ చిన్న నెంబర్ 3, తర్వాత 0 రాయొచ్చు. ఫస్ట్ అయితే వాల్యూ ఉండదు కానీ నెక్స్ట్ ప్లేస్ నుంచి వాల్యూ ఉంటుంది 0. 3045 ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇలా మనం రాయొచ్చు. నౌ మేక్ ద సెకండ్ క్వశ్చన్కి వెళ్తే, నౌ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 digit numbers by using any 1 digit twice. ఇప్పుడు రిపిటేషన్ ఉండొచ్చు అని అడుగుతున్నారు. అంటే 8ని ఇంకొకసారి రాయొచ్చు, 8 రాయొచ్చు, 7 రాయొచ్చు, 3 రాయొచ్చు. ఇలా ఒక్క డిజిట్ని 2 సార్లు రిపీట్ చేయొచ్చు అని చెప్తున్నారు. గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటో చెప్పమంటున్నారు. సో వీటన్నిటిలోకి 8 పెద్దది కదా, సో 8ని రిపీట్ చేయొచ్చు మనం. 8 4 digit నెంబర్ అన్నారు కాబట్టి 7 3 ఒక నెంబర్ని 2 సార్లు చేయొచ్చు అన్నారు. అంతేగాని మనం 2 నెంబర్ని 2 సార్లు చేయకూడదు. అంటే 7 అని ఇంకోసారి రాయకూడదు, ఒకసారి. అప్పుడు 8873 గ్రేటెస్ట్ అవుతుంది. ఇంకా స్మాలెస్ట్ అయితే ఏమవుతుంది, ఒక నెంబర్ని ఒక డిజిట్ని 2 సార్లు రిపీట్ చేయొచ్చు కాబట్టి స్మాలెస్ట్ 3378 స్మాలెస్ట్ అనమాట. నెక్స్ట్ 905ని యూజ్ చేసి ఒక డిజిట్ని 2 సార్లు రాయొచ్చు అన్నారు. గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోమన్నారు. సో 9 పెద్ద నెంబర్ కాబట్టి దాన్ని రిపీట్ చేద్దాం. 9950 గ్రేటెస్ట్ అవుతుంది. పెద్ద నెంబర్ నుంచి కింద నెంబర్కి వెళ్ళాలి గ్రేటెస్ట్ అంటే. అదే స్మాలెస్ట్ నెంబర్ అన్నారనుకోండి, 5 నుంచి స్టార్ట్ చేయాలి, 0కి వాల్యూ లేదు కాబట్టి. 50 ఒక డిజిట్ని 2 సార్లు రాయొచ్చు కాబట్టి 0కి తక్కువ వాల్యూ ఉంది కాబట్టి 0ని 2 సార్లు రాద్దాం. 5009 ఇలా. మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. నెక్స్ట్ దీంట్లో చెప్పండి, ఒక నెంబర్ని 2 సార్లు రాయొచ్చు. 9 పెద్దది కాబట్టి 9940 పెద్ద నెంబరు. అదే చిన్న నెంబర్ అయితే కనుక 0 ముందు రాయలేము, 0కి వాల్యూ ఉండదు కాబట్టి. కానీ 4 ముందు రాసి స్మాలెస్ట్ నెంబర్, తర్వాత 0 రాయొచ్చు. ఒక డిజిట్ 2 సార్లు రిపీట్ చేయొచ్చు కాబట్టి 0 ఇంకోసారి తీసుకుంటే చిన్నది 9. 4009 ఈజ్ స్మాలెస్ట్ నెంబర్ యూజింగ్ దీస్ డిజిట్స్. నెక్స్ట్ డీలో మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది 8851. నెక్స్ట్ దీంట్లో 1158 అంతే. ఇక్కడ రిపీట్ చేయండి. థింక్ ఇన్ ఈచ్ కేస్ విచ్ డిజిట్ విల్ యూజ్ ట్వైస్. నెక్స్ట్ మేక్ ద గ్రేటెస్ట్ and the smallest 4 digit numbers using any 4 different digits with conditions as given. Digit 7 is always at ones place. Ones place అంటే మీకు చెప్పాను కదా, ఇది వన్స్ ప్లేస్, యూనిట్ డిజిట్స్ ప్లేస్. ఎప్పుడు 7 ఇక్కడే ఉండాలి. ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చారు. 9 పెద్ద డిజిట్స్ కదా, అలా 8 తర్వాత 6, 7 ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ అయింది కాబట్టి 9867. ఇంకా స్మాలెస్ట్ నెంబర్ 1027 ఉంది. 0 ముందు రాయలేం కాబట్టి 1 రాసి తర్వాత 027కి వెళ్ళాం. ఓకే, నోట్ ద నెంబర్ కెనాట్ బిగిన్ విత్ డిజిట్ 0. వై? నేను చెప్పాను కదా 0కి వాల్యూ ఉండదు కాబట్టి ఫస్ట్ చిన్న నెంబర్ రాసి తర్వాత 0 రాసి. డిజిట్ 4 ఈజ్ ఆల్వేస్ ఎట్ 10th ప్లేస్. మీరు ఆల్రెడీ ఫిల్ చేస్తారు 10th ప్లేస్లో 4ని.
టెన్స్ ప్లేస్లో ఫిల్ చేసిన తర్వాత హైయెస్ట్ నెంబర్ అని చెప్పమన్నారు. మీకు హైయెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ రాయమంటే ఫస్ట్ పెద్ద డిజిట్ ఏంటో 9 రాసింది. నెక్స్ట్ 8, నెక్స్ట్ 7. 4 ఆల్రెడీ టెన్స్ ప్లేస్లో ఫిక్స్ అయింది కాబట్టి 7 ఇక్కడ రాద్దాం. ఇది గ్రేటెస్ట్. స్మాలెస్ట్ నెంబర్ అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి కానీ 0కి వాల్యూ లేదు కాబట్టి 1తో స్టార్ట్ అయ్యి 1, 0 ఇక్కడ రాయొచ్చు. 4, 2. ఇది స్మాలెస్ట్. డిజిట్ 9 ఈజ్ ఆల్వేజ్ ఎట్ 100th ప్లేస్. 100th ప్లేస్లో 9 ఫిక్స్ అయిపోయింది. సో గ్రేటెస్ట్ నెంబర్ రాయమంటే ఇంకా 8తో స్టార్ట్ చేసి 9 ఇక్కడ ఉంది, 7, 6 అనమాట. ఇది గ్రేటెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ రాయమంటే 0తో స్టార్ట్ చేయలేం కాబట్టి 1తో స్టార్ట్ చేసి 9 100th ప్లేస్లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి 1902 అనమాట. ఇది స్మాలెస్ట్ నెంబర్. ఇంకా డీలోకి వచ్చేస్తే డిజిట్ 1 ఈజ్ ఆల్వేస్ ఎట్ 1000th ప్లేస్. 1000th ప్లేస్లో ఫిక్స్ అయిపోయింది 1. సో గ్రేటెస్ట్ రాయమంటే హైయెస్ట్ డిజిట్ 9, తర్వాత 8, తర్వాత 7. 1987 ఈజ్ గ్రేటెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసరికి 1 ఆల్రెడీ 1000th ప్లేస్లో ఉంది కాబట్టి ఇప్పుడు నుంచి 0తో స్టార్ట్ చేసి 0, 2, 3, 1023 ఈ స్మాలెస్ట్. మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ take 2 digits, say 2 and 3, make 4 digit numbers using both the digits equal number of times. Take 2 digits, say 2 and 3, make 4 digit numbers using both the digits equal number of times. ఏవన్నా 2 డిజిట్లు తీసుకుని 4 డిజిట్ నెంబర్ చేయాలి. ఆ 2 డిజిట్స్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయాలి. అంటే 2 సార్లే కదా ఈక్వల్ నెంబర్ అంటే. 4 డిజిట్లో 2 ఈక్వల్ అంటే 2, 2. చెరొక 2 తీసుకుని రాయాలి. అలాంటి గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది? గ్రేటెస్ట్ అంటే 9, 8 నుంచి స్టార్ట్ చేస్తాం కదా. సో గ్రేటెస్ట్ అంటే 9, 9, 8, 8 అవుతుంది. ఓకే, ఈక్వల్గా అది 2 సార్లు ఇది 2 సార్లు. ఇది స్మాలెస్ట్ అంటే 0తో స్టార్ట్ చేయాలి కానీ 0కి వాల్యూ లేదు కాబట్టి 1, 1, 0, 0. ఓకే, ఇలాంటి డిఫరెంట్ ఇలాంటివి ఎన్ని నెంబర్లు చేయొచ్చు అంటే మనం చాలా నెంబర్లు చేయొచ్చు. అంటే 9, 9, 7, 7 ఇలా ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి, 10 ఉన్నాయి కదా. 19 వరకు చేయొచ్చు నాకు తెలుసు. ఓకే, మీ క్లాస్ రూమ్ ఇది ఎక్సర్సైజ్, క్లాస్ రూమ్ ఎక్సర్సైజ్. ఓకే, ఆ లైన్లో నుంచి ఎవరు హైట్ అన్నారు, ఎవరు తక్కువ ఉన్నారని చెప్తా. ఇవి హైట్స్ అనమాట. ఇలా హైట్స్ అనుకుంటే అన్నిటిలో కల్లా 160 పెద్దది కాబట్టి 160 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళ హైయెస్ట్ హైట్. ఇలా అల్మీరా ఇచ్చారు. ఈ అల్మీరాల్లో ఏది ఖరీదైంది అడుగుతున్నారు. అయితే మనం ఖరీదైంది కొనం కదా, తక్కువ రేటు ఉన్నది అనుకుంటాం. అంటే మంచివే, అన్నీ మంచి అయినప్పుడు తక్కువ రేట్లో ఉన్నాయి అనుకుంటాం. మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నారంటే కెన్ యూ అరేంజ్ దేర్ ప్రైసెస్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఈ ప్రైజెస్ అరేంజ్ చేయమన్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ కూడా హైట్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే పెరిగే ఆర్డర్, ఆరోహణ క్రమం తెలుగులో. అలా పెరుగుకుంటూ వెళ్ళాలి. అంటే హైట్స్లో అయితే చిన్నదాని నుంచి స్టార్ట్ అయ్యి పెద్దదానికి పెరుగుకుంటూ వెళ్ళాలి. ఇంక్రీజింగ్ ఆర్డర్ 154,
158, 159, 160. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట, పెరుగుతుంటుంది లేదు. అదే డిక్రీజింగ్ ఆర్డర్ అయితే తగ్గుతూ రావాలి. డిక్రీజింగ్ ఆర్డర్లో రాయండి, రివర్స్ జస్ట్ 160, 159, 158, 154 డిక్రీజింగ్ ఆర్డర్. ఇప్పుడు ఈ ప్రైజెస్లో ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ రాయండి. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ చిన్నదాని నుంచి పెరుగుతూ వెళ్ళాలన్నమాట. సో 1788, తర్వాత 1897, తర్వాత 2635, ఆ తర్వాత 2854, లాస్ట్లో 3975. ఇంకా డిక్రీజింగ్ ఆర్డర్ అంటే రివర్స్లో రాస్తాం. ఓకే, ascending order means arranging from the smallest to the greatest. Ascending order na increasing order na same. Okay, ascending order means arranging from the smallest to the greatest. Okay, ఆరోహణ క్రమం అవరోహణ క్రమం తెలుగులో ఇక్కడ ఉంటుంది. ఆరోహణ క్రమం అవరోహణ క్రమం. ఆరోహణం అంటే పైకి అలా పెరుక్కుంటారు, అవరోహణం అంటే కిందకి ఎలా పడుకుంటారు రావడం. ఓకే, కిందకి ఎలా దిక్కుంటారు రావడం. ఆరోహణం అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఆరోహణం అనగానే ఆకాశం గుర్తు కావాలి మీకు. ఆకాశంలోకి అలా పెరుక్కుంటూ వెళ్తుంది ఆరోహణం అంటే. అవరోహణం అంటే కిందకి అలా, అవన్నీ భూమి అంటారు కదా, అలా కిందకు వచ్చేస్తుంది అవా అనుకోండి. ఓకే, నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోవింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. మీ కింద చెప్పినట్లు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతున్నారు. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి అలా పైకి నెంబర్కి. ఫస్ట్ 571, నెక్స్ట్ 847, నెక్స్ట్ 8320, నెక్స్ట్ 9754. ఇది అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే రివర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు చేయండి, నేను చేశాను కదా, ఇవి కూడా మీరు చేయండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి, అంటే 85,400 నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 7861, నెక్స్ట్ 7500, నెక్స్ట్ 5000, ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లోకి రావాలన్నమాట పెద్ద నెంబర్ స్టార్ట్. ఓకే, షిఫ్టింగ్ డిజిట్స్ కాన్సెప్ట్స్కి వెళ్దాం. హ్యావ్ ది థాట్ వాట్ ఫన్ it would be if the digits in a number could shift from one place to other. Think about what would happen to 182. It could become as large as 821 and as small as 128. Try this with 391 as well. అంటే మీకు ఏం చెప్తున్నారంటే, ప్లేస్ వాల్యూస్ని బట్టి డిజిట్స్కి ఉన్న వాల్యూ ఎలా మారిపోతుందని చెప్తున్నారు. మీకు ఆల్రెడీ అర్థమైంది కదా ఇంతకుముందు నేను చెప్పినప్పుడు. అది మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. 391తో వేరే నెంబర్ చేయగలం. ఏంటది? 931. ఇంకో వేరే నెంబరు 139 కదా. ఇలా ఒక డిజిట్స్ వాటి ప్లేస్ వాల్యూస్ అటు ఇటు షిఫ్ట్ అవ్వడం వల్ల దానికి ఉన్న వాల్యూ మారిపోయింది, అది పెద్దది అయిపోతుంది అన్నిటిలోకి, లేదా అదే చిన్నది కూడా అవుతుంది. సో ఇలా ప్లేస్ వాల్యూ మార్చడం వల్ల దాని వాల్యూ మారుతుంది. Now think about this. Take any 3-digit number and exchange the digit at the hundreds place with the digit at the ones place. Is the new number greater than the former one? Is the new number smaller than the former one? ఇప్పుడు పైన చేసిన ఎగ్జాంపుల్ నుంచే మనం చేద్దాం. 391 తీసుకున్నాం. 391లో గ్రేటెస్ట్ నెంబర్ ఇది మనం హండ్రెడ్స్ ప్లేస్ది ఏమని చెప్పారు? ఎక్స్చేంజ్ హండ్రెడ్స్ ప్లేస్ విత్ డిజిట్ ఎట్ వన్స్ ప్లేస్.
391లో 1 3 ఎక్స్చేంజ్ చేసాం అనుకోండి 193 అవుతుంది కదా. కొత్త నెంబర్ ఏమైంది, చిన్నది అయిపోయింది, స్మాలర్ దెన్ ద ఫార్మర్ వన్ అయింది. అంటే డిజిట్స్ వాల్యూ బట్టి కూడా మారుతుంది కదా. రైట్ ద నెంబర్ ఫార్మ్డ్ ఇన్ బోత్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ బిఫోర్ 795, ఎక్స్చేంజింగ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ టైల్స్. ఫస్ట్ది థర్డ్ది అంటే 100 స్పేస్లోది యూనిట్ స్పేస్లోది ఎక్స్చేంజ్ చేస్తే 597 వచ్చింది. If you exchange the first and third tiles, that is digits, in which case does the number become greater? ఫస్ట్ ఉన్నది పెద్దది కదా, ఇన్ విచ్ కేస్ డస్ ఇట్ బికమ్ స్మాలర్, తర్వాత చిన్నది అయిపోయింది. ఇలా 4 డిజిట్స్ కూడా ట్రై చేయమంటున్నాను. ఓకే, నౌ ఇంట్రడ్యూసింగ్ 10,000. 10,000 మీకు ఎలా చెప్పాలో చెప్తున్నారు ఇక్కడ. బినో దట్ బియాండ్ 99 దేర్ ఈజ్ నో 2 digit నెంబర్. మీకు చెప్పాను కదా ఇంతకుముందు క్లాస్లో 99 2 digit నెంబర్స్లో పెద్ద నెంబర్. దాని తర్వాత నుంచి 100 3 digit నెంబర్ అయిపోయింది. 99 ఈజ్ ద గ్రేటెస్ట్ 2 digit నెంబర్. సిమిలర్లీ ద గ్రేటెస్ట్ 3 digit నెంబర్ ఈజ్ 999 and the greatest 4 digit number is 9999. That means 9999 is the 4 digit greatest number. దాని తర్వాత వచ్చే నెంబర్ 10,000 అనమాట. వాట్ షెల్ వి గెట్ ఇఫ్ వి యాడ్ 1 to 9999 1. 9కి 1 యాడ్ చేస్తే 10 వచ్చింది. 10 అంటే 10 into 1. 99కి 1 యాడ్ చేస్తే 100 వచ్చింది. 100 అంటే 10 into 10. 999కి 1 యాడ్ చేస్తే 1000. 1000 అంటే 10 hundreds అనమాట. We observe that greatest single digit number plus 1 equals to smallest 2 digit number. మీకు అర్థం కావడానికి చెప్తున్నారు. గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ అంటే 9కి 1 కలిపితే కనుక స్మాలెస్ట్ 2 digit నెంబర్ అయింది. అలాగే గ్రేటెస్ట్ 2 digit నెంబర్కి 1 కలిపితే స్మాలెస్ట్ 3 digit నెంబర్ అయింది. గ్రేటెస్ట్ 3 digit నెంబర్కి 1 కలిపితే 4 digit నెంబర్స్లో స్మాలెస్ట్ అయింది. ఇలా మీకు డిజిట్స్కి దాని వాల్యూస్కి ఎలా మారుతున్నాయని మీకు అర్థమయ్యేలా చెప్తున్నారు. నెక్స్ట్, we should then expect that on adding 1 to the greatest 4 digit number, we would get the smallest 5 digit number, that is 9999 plus 1 equals to 10,000 kada. The new number which comes next to 9999 is 10,000. It is called 10,000. మీకు అది చెప్తున్నారు. ఫర్దర్ 10,000 అంటే 10 into 1000 అనమాట. 10,000 is 10 into 1000. Revisiting place value. You have done this quite earlier and you will certainly remember the expansion of a 2 digit number like 78 as నేను మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను కదా. 78ని ఎలా రాసుకోవచ్చు, 70 plus 8లా రాసుకోవచ్చు. 70లో 7 10s ఉన్నాయి. సో 78ని 70 plus 8 రాసుకొని 70 into 10 plus 8గా అలా డివైడ్ చేస్తున్నారు. అలానే 3 digit నెంబర్ని కూడా 278 అంటే 200s ఉన్నాయి, 70 ఉంది, అలాగే 8 ఉంది. ఇలా ప్లేస్ వాల్యూని బట్టి సెగ్రిగేట్ చేసుకుని ఎన్ని 100s ఉన్నాయి, 200s ఉన్నాయని, ఎన్ని 10s ఉన్నాయి, 7 10s ఉన్నాయని, యూనిట్స్ ప్లేస్లో 8 ఉందని ఇలా చేస్తున్నాం. We say here 8 is at 1's place, 7 is at 10's place, 2 at 100's place అని చెప్తున్నాం. Later on we extended this idea to 4 digit numbers as well. For example, the expansion of 5278 is 5278ని ఎక్స్పాండ్ చేస్తే 5278. 5000s ఉన్నాయి, 200s ఉన్నాయి,
70 అంటే 7 టెన్స్ ఉన్నాయి. తర్వాత యూనిట్స్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్లో 8 ఉంది. Here 8 is at ones place, 7 is at tens place, 2 is at hundreds place, and 5 is at thousands place. With number 10,000 known to us, we may extend the idea further. We may write 5-digit numbers like this is 5-digit number 45,278. 45,000లో 10,000 ఎన్ని ఉన్నాయి? 10,000 ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4 10,000s ఉన్నాయి. 1000s ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5,000s ఉన్నాయి. 100s ప్లేస్లో 2 ఉంది కాబట్టి 200s ఉన్నాయి. 10s ప్లేస్లో 7 ఉంది కాబట్టి 7 10s ఉన్నాయి. 1s ప్లేస్లో 8 ఉంది. 8 అంటే 8 into 1 అనేది. Okay? You got the idea about it? We say that here 8 is at one's place. ప్లేస్ వాల్యూస్ మీకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్తున్నారు. ఇవి మీకు ఎక్సర్సైజ్ ఇచ్చారు, మీరు చేయండి సెగ్రిగేట్ చేయడం. నెక్స్ట్ 1 lakh ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, 5-digit నెంబర్. 1 lakh అంటే 10,000s అనమాట. 10,000లో 1 lakh అవుతుంది. 1 lakh అనేది 6-digit నెంబర్. 6-digit నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ 1 lakh అనమాట. 5-digit నెంబర్లో గ్రేటెస్ట్ నెంబర్కి 1 కలిపితే 1 lakh వచ్చింది. తర్వాత ఒక 6-digit నెంబర్ని తీసుకున్నారు, అంటే ల్యాక్ వాల్యూస్లో ఉన్నవన్నమాట. దీనికి వాల్యూ సెగ్రిగేట్ చేస్తున్నారు, ఎక్స్పాన్షన్. 2,46,853. మనం నెంబర్ని ఎలా చదువుతామంటే ప్లేస్ వాల్యూని బట్టి డిజిట్ని బట్టి స్టార్ట్ ఇచ్చేసి అలా చదువుతాం అన్నమాట. 2 lakhs అంటే 2 into 1 lakh, 2,40,000 అంటే 4 into 10,000, 40,000 plus 6,000, 46,000, 2,46,800 అంటే 8 into 100, 50 అంటే 5 times 3 అంటే 3 into 1 ఇలా రాసుకోవచ్చు. ఓకే, కింద మళ్ళీ ఎక్స్పాన్షన్ ఇది ఇచ్చారు మీకు ఎక్సర్సైజ్, మీరు ఎక్సర్సైజ్ చేయండి తెలుగులో. Large numbers. If we add one more to the greatest 6-digit number, we get the smallest 7-digit number. It is called 10 lakh. Write down the greatest 6-digit number and the smallest 7-digit number. Write the greatest 7-digit number and the smallest 8-digit number. The smallest 8-digit number is called 1 crore. This is 1 crore. This is 10 lakhs. This is 1 lakh. This is 1,000. This is 10,000. Remember, 100 అంటే 10 tens, 1,000 అంటే 10 hundreds or 100 tens, 1 lakh అంటే 100 thousands, 100 thousands. థౌజండ్స్లో 3 zeros ఉంటాయి లేదా 3 digits ఉంటాయి. నెక్స్ట్ ఓకే, ఇది 10, 100, 1000, 10,000, 1 lakh, 10 lakh, 1 crore. ఇక మీది రివర్స్ ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఈ రివర్స్ ఎక్సర్సైజ్ ఏంటి? 10 - 1 9, 100 - 1 99,
10,000 minus 1, 9,999. 1 lakh minus 1, 99 lakh 99,000, 999. 99,999. 1 crore అంటే 100 lakhs. 100 lakhsకి 99,99,999 ఇలా రాస్తాం అన్నమాట. ఓకే, మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. We come across large numbers in many different situations. For example, the number of children in your class would be 2-digit number. మీ క్లాస్లో 40 మంది ఉంటే 40 ఏమవుతుంది? 2-digit నెంబరే కదా. The number of children in your school would be a 3 or 4-digit number. మీ స్కూల్లో ఒకవేళ 600 ఉన్నారనుకోండి, లేదా 1200 ఉన్నారనుకోండి, అప్పుడు 600 అంటే 3-digit నెంబర్, 1200 అంటే 4-digit నెంబర్ అని చెప్తున్నారు. The number of people in the nearby town would be much larger. ఇప్పుడు నియర్ బై టౌన్ అంటే మీ పల్లెటూరులో ఎంతమంది ఉంటారు? ఒక 10,000 మంది ఉన్నారనుకోండి. 10,000 అంటే 5-digit నెంబర్. మీ మండలంలో సిటీ, మండలంలో అంటే టౌన్, రాజమండ్రి ఇలాంటి టౌన్స్లో ఎంతమంది ఉంటారు? అట్లీస్ట్ ఉంటారు కదా 1 lakh అయినా. సో అది 1 lakh అంటే ఇది 1 lakh కదా, 6-digit నెంబర్ కదా. సో అట్లీస్ట్ 6-digit నెంబర్ ఉంటారు. అదే ఇంకా సిటీకి వెళ్ళిపోయారు అనుకోండి, సిటీకి వెళ్ళిపోతే అట్లీస్ట్ 10 lakhs ఉంటారు కదా. సో అలా వేస్తాం. డూ యూ నో ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ స్టేట్? మీ స్టేట్లో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా అని అడుగుతున్నారు. మన స్టేట్లో దాదాపు క్రోర్స్లో ఉంటారు. ఓకేనా? సో క్రోర్ అంటే ఇందా చెప్పుకున్నాం కదా, 100 lakhs. 100 lakhs అంటే ఎన్ని డిజిట్స్ వస్తున్నాయి? 5 + 3 8 డిజిట్స్ వస్తున్నాయి. 8-digit నెంబర్ అవుతుంది. ఓకే, వాట్ వుడ్ బి ద నెంబర్ ఆఫ్ గ్రెయిన్స్ ఇన్ ఏ సాక్ ఫుల్ ఆఫ్ వీట్? 5-digit నెంబర్, 6-digit నెంబర్ ఆర్ మోర్? ఒక బియ్యం బస్తా తీసుకున్నారు అనుకోండి, లేదా గోధుమల బస్తా తీసుకున్నారు అనుకోండి, ఎన్ని ఉంటాయని మనం ఏం చెప్పగలం? ఎన్ని గింజలు ఉన్నాయని చెప్పలేం కదా. చాలా పెద్ద నెంబర్ ఉంటుంది, కోట్లైనా ఉండొచ్చు, లేదా ఇంకా ఎక్కువ ఉండొచ్చు, మనకు తెలియదు కదా. అది చెప్తున్నారు. అంటే మనం నెంబర్స్ని ఎంత ఎక్స్టెండ్ వరకైనా తెలుసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, గివ్ 5 examples where the number of things counted be more than 6-digit నెంబర్. మన భారతదేశ పాపులేషన్ అట్లీస్ట్ 150 crore ఉందని చెప్తున్నారు. 150 crore. 1 crore అంటే 8-digit నెంబర్ కదా. 150 crore అంటే ఇంకో 2 digits యాడ్ చేస్తున్నాం మనం, అప్పుడు ఇంకా పెద్ద నెంబర్ అవుతుంది. 10-digit నెంబర్ అవుతుంది. Starting from the greatest 6-digit number by the previous 5 numbers in the descending order. గ్రేటెస్ట్ 6-digit నెంబర్ అంటే 999,999 కదా. ఆ నెక్స్ట్ నెంబరు 99998, ఇలా డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తుంది. అదే స్మాలెస్ట్ 8-digit నెంబర్ అంటే చెప్పండి. జీరోసే ఉంటాయి కదా స్మాలెస్ట్ నెంబర్ అంటే.
1 crore, 1 crore 1, 1 crore 2 అలా అసెండింగ్ ఆర్డర్లో వెళ్తాం. ఓకే, మీకు నెంబర్స్ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ 1 to 7. An aid in reading and writing large numbers. Try reading the following numbers. అంటే మనం నెంబర్స్ని ఎలా చదవాలని ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇస్తున్నాను అనమాట. ఈ నెంబర్ని ఎలా చదువుతారని చెప్తున్నారు. నెంబర్ చదివేటప్పుడు మీకు చెప్పాను కదా, థౌజండ్స్ ప్లేసా, 10,000 ప్లేసా, ల్యాక్స్ ప్లేసా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ 3 డిజిట్స్ని తీసేస్తే థౌజండ్స్ ప్లేస్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ 9 10,000 ప్లేస్లో ఉంది, 9 థౌజండ్స్ ప్లేస్లో ఉంది, 7 10,000 ప్లేస్లో ఉంది, 2 lakhs ప్లేస్లో ఉంది. సో 2 lakh డిజిట్ నెంబర్ ఇది. 2 lakhsతో స్టార్ట్ అయింది. 2,79,453 అనమాట ఈ నెంబర్ని చదివే విధానం. నెక్స్ట్ నెంబర్కి వెళ్తే కొంచెం డిఫికల్టీ ఏంటంటే డిజిట్స్ పెరుగుతూ వచ్చినాయి. ఇది 1000 అయింది, 1 lakh, 50 lakhs నెంబర్ ఇది. 50,35,472 అని చదువుతాం. కానీ నెక్స్ట్ నెంబర్కి వచ్చేసరికి కొంచెం పెద్దది అయిపోతుంది. ఇంకా ఇది 1 lakh 15 crore నెంబర్ ఇది. 15 crore 27,375 అనమాట ఈ నెంబరు. కొంచెం డిఫికల్టీ పెరుగుతుంది కదా, ఎందుకంటే అన్నీ కౌంట్ చేయాలంటే కొంచెం కష్టం. కానీ మనం ప్లేస్ వాల్యూస్ ఫస్ట్ తెలుసుకుంటే ఈజీ అవుతుంది. ఇది 403 crore 50 lakhs 894 అనమాట. సారీ రాంగ్గా చెప్పాను. 894 50,000 4 crore 3 lakhs 50,894. ఓకే, ప్లేస్ వాల్యూస్ని బట్టి ఇది 4 crore అయింది, 3 lakhs అయింది, 50,894. ఓకే, డిడ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్? నాకే చదవడం కొంచెం కష్టమైంది, మీకు ఇంకా కష్టం అవుతుంది. ఎస్, సమ్టైమ్స్ ఇట్ హెల్ప్స్ టు యూజ్ ఇండికేటర్స్ to read and write large numbers. Shagufta uses indicators which help her to read and write large numbers. The indicators are also useful in writing the expansion of numbers. For example, she identifies the digits in ones place, tens place, and hundreds place in 257 by writing them under the tables GOTH. The expansion 2 into 100, ones place, thousands place, hundreds, ones place, tens place, hundreds place. ఓకే, షార్ట్ కట్ మీకు చెప్తున్నారు. ఈ షార్ట్ కట్ మీరు అనుకున్నా ఓకే, అనుకోకపోయినా ఓకే, మీరు ఇలా ఫాలో అయితే కొంచెం పట్టినట్టు అవుతుంది. మీరు జెన్యున్గా తెలుసుకోవాలి, నా ఉద్దేశంలో అయితే. దీన్ని మనం ఎలా చదువుతాం? ఈ నెంబర్ని ఎలా చదువుతారు? 2902ని 2 వన్స్ ప్లేస్లో ఉంది, 0 10th ప్లేస్లో ఉంది, 9 హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది, 2 థౌజండ్స్ ప్లేస్లో ఉంది. సో 2,902 అనమాట. అలా చదువుతాం కదా. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇలా ఇవన్నీ ఫాలో అవుతారంటే కొంచెం కష్టం. ఇలా నెంబర్స్కి కామర్స్ యూస్ చేస్తే ఇంకా మీకు అండర్స్టాండింగ్కి బాగుంటుంది అనమాట. ఇండియాలో అయితే ఇలా 1000కి 1 lakhకి క్రోర్కి కామర్స్ ఉంటాయి అన్నమాట. ఇలా మీరు నేర్చుకోండి ఇండియన్ స్టాండర్డ్స్ అయితే. అదే అమెరికన్ స్టాండర్డ్స్ అయితే మిలియన్ అంటారు, బిలియన్ అంటారు. అంటే మిలియన్ అంటే 10 lakhsకి లేదా 100,000, ఇంకా బిలియన్ అంటే 100 crore. అలా వెళ్తుంది. ఓకే,
1 బిలియన్ అంటే 1000 మిలియన్ అనమాట. ఓకే, అలా. ఇంకా మీకు ఎక్సర్సైజ్ ఇచ్చేసారు, మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓకే, మనం చాప్టర్